ఈ రాష్ట్రంలో అన్న బీఆర్ఎస్తో సహా అన్ని మీరు ఈ ప్రాంతం కోసం ఇంకో ప్రాంతీయ పార్టీ ఎస్సీ బీసీ ఎస్టీల కోసం కొత్త పార్టీ తెలంగాణ పార్టీ పెట్టండి అన్న, మీరు ఎవరికి సపోర్ట్ చేసినా మంచిదే అన్న. లేదు పార్టీ బరాబరి పార్టీ ఒకటి పెట్టాలనే ఆలోచనతోటే ఉన్నాం. కాకపోతే అది గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. గ్రౌండ్ వర్క్ జరిగినాక అదేంది అనేది చెప్తాం. సెంట్రల్ పార్టీ పేరు ఉండొద్దు, మరో తెలంగాణ పార్టీ ఎస్సీ బీసీ ఎస్టీల కోసం తెలంగాణలో పుట్టాలి అంతే అన్న. డిఎస్పీ బీఎస్పీ ఎవరో పెట్టింది వద్దు, మీరే మంచి పేరు పెట్టాలి. లేదు ఇలాక మీరు భ్రమపడద్దు దయచేసి. ఈ డిఎస్పీ బీఎస్పీ ఇవి రెండు మన ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన భావజాల స్వారూప్యత పార్టీలే. ఇవి రెండు పేర్లు వేరు కావచ్చు, దాన్ని స్థాపించిన వాళ్ళు వేరు కావచ్చు. బీఎస్పీ కాంశీరామ్ గారు స్థాపించారు, మహనీయుడు. ఎస్సీ బీసీ ఎస్టీల కోసం పెళ్లి కూడా చేసుకోలేదు, కుటుంబాన్ని వదిలేసిండు. శాస్త్రవేత్త కాంశీరామ్ గారు, శాస్త్రవేత్త. ఏదో అల్లాటప్పుగా రోడ్ల మీద తిరిగి పార్టీ పెట్టలే. కాంశీరామ్ గారు శాస్త్రవేత్త, పూణేలో శాస్త్రవేత్త. తన జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడో పంజాబ్లో పుట్టిన కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్కి వచ్చి ఉత్తరప్రదేశ్లో చెమర్లు అనుభవిస్తున్న వేదనలు, బాధలను, దాడులను అన్నిటిని చూసి అక్కడ బీఎస్పీ అనే ఒక పార్టీని స్థాపించి అక్కడ మాయావతి గారు, అప్పుడే డిగ్రీ చదువుకుంటున్న మాయావతి గారిని గమనించి ఆమెను ఆ పార్టీలోకి తీసుకొచ్చి ముందే ప్రకటన చేసిండు. కేసీఆర్ లెక్క కాదు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని పార్టీ అధికారంలోకి వచ్చినాక హ్యాండ్ ఇచ్చినట్టు కాదు. ముందే వాళ్ళ ఇంటికి పోయి, మాయావతి గారి ఇంటికి పోయి, అమ్మ మీ బేటీని నాకు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తొలి మహిళా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని మాటిచ్చి తీసుకొచ్చి అన్నట్టుగానే ఉత్తరప్రదేశ్లో, ఈ భారతదేశానికి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా ఈ భారతదేశానికి మొట్టమొదట దళిత ముఖ్యమంత్రిని, అది మహిళా ముఖ్యమంత్రిని చేసి చూపించిన గణనీయుడు, మహానుభావుడు, దేవుడు అసొంటి మనిషి కాంశీరామ్ గారు. కాబట్టి ఇది మన భావజాల సారూప్యత ఉన్న పార్టీ. అంటే మిత్రమైన పార్టీ, ఇది మిత్ర సంబంధం ఉన్న పార్టీ. ఇక డిఎస్పీ ఏంటంటే ఇదే విశారదన్ గారు బీఎస్పీకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు కాంశీరామ్ గారితో తిరిగిండ్లు, ఆయన స్వయంగా చూసిండ్లు, ఆయనతో నడయాడిండ్లు, ఆయనతో కలిసి ఎన్నో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే మరి ఈ పార్టీ ఉన్నాక ఈ పార్టీ పెట్టడం ఎందుకని మీరు అనుకోవచ్చు. ఈ పార్టీ ఎప్పుడైతే క్షీణ దశకు వచ్చిందో, ఈ పార్టీ ఇక్కడ తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుకోవాలంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఈ పార్టీ పెట్టే సమయానికి ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా భాగస్వామ్యం కావాలనేది బీఎస్పీ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆలోచించలేకపోయారు. దానికి తోడు ఇక్కడ మాదిగలను రాజకీయ శక్తిగా వాడుకోవడంలో బీఎస్పీ విఫలమైంది. కాబట్టి ఆ గ్యాబుని గమనించిన విశారదన్ మహారాజ్ గారు, ఇక్కడ మాదిగలు 33 లక్షలకు పైగా ఉన్నారు, కాబట్టి వీళ్ళనే ఓటు బ్యాంక్గా మాలిస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో కాంశీరామ్ గారితో తిరిగిన అనుభవంతో ఖచ్చితంగా ఒక తెలంగాణలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా ఈ దళితులను నిలబెట్టాలనే ఆలోచనతోటి డిఎస్పీ పార్టీని ఏర్పాటు చేసింది. వీళ్ళ వర్క్ వీళ్ళకి జరుగుతూనే ఉన్నది, 10 సంవత్సరాలుగా వీళ్ళ వర్క్ వీళ్ళకి జరుగుతున్నది. కాబట్టి వీళ్ళంతా మనకు మిత్రులే తప్పించి శత్రువులు కాదు, మన కోసం పోరాడుతున్న వాళ్ళే. అయితే ఏ రేంజ్లో పోరాడుతుండ్రు, ఏ మేరకు పోరాడుతుండ్రు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ పనితనాన్ని ప్రజలు గుర్తించినప్పుడు వాళ్ళకు ఓట్లు వేస్తారు. మనమేమనుకుంటున్నాం, మనము ఒక యువ రాజకీయం రావాలని మనం అనుకుంటున్నాం. వీళ్ళ పని వీళ్ళదే, వాళ్ళ పని మనదే, మన పని మనదే. కానీ అంతిమంగా మన లక్ష్యం ఏంది, ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాధికారం. ఇప్పుడు వీళ్ళ లక్ష్యాలు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ లక్ష్యాలు వీళ్ళకు ఉన్నాయి. వీళ్ళు దేశాన్ని ఏలాలని చూస్తా అన్నారు, కానీ మాయావతి గారు దేశాన్ని ఏలే ఆలోచనలో లేరు. ఆల్రెడీ బీజేపీకి సరెండర్ అయిందని అంటాను. అందుకే నేను కూడా స్టార్టింగ్లో బీఎస్పీ పార్టీలోకి వెళ్తే ఎట్లుంటుందని నేను చాలా తర్జన భర్జన పడ్డా. 2021లో నేను 2023లో కనుక 2021లో కనుక ఈ పార్టీకి పోతే 2023లో నాకు ఈ పార్టీ టికెట్ ఇచ్చేదే. కానీ నేను బాగా ఆలోచించిన, ఒకవేళ బీఎస్పీ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందా, అసలు సమస్యల మీద స్పందిస్తుందా, ఏదైనా అంశం మీద కొట్లాడుతుందా, అన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీకి సంబంధించిన విభాగాలు యాక్టివ్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ నేను ఆలోచించుకున్నా, ఒక విశ్లేషణ చేసుకుంటే నాకేమనిపించిందంటే బీఎస్పీ పార్టీ క్షీణ దశకి వెళ్ళిపోయింది, యాక్టివ్గా లేదు.
మాయావతి గారు యాక్టివ్గా లేదు, వాళ్ళ రాష్ట్రాల అధ్యక్షులు ఎవరికి తెలియదు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఈ తెలంగాణలో అధ్యక్షులు ఎవరు తెలియదు వాళ్ళకు. ప్రవీణ్ గారు వచ్చిండు, ఊపు వచ్చింది, ప్రవీణ్ గారు ఈ కాడి పడేసిండు, పోయిండు, దొర కొట్టంలో వచ్చిండు. ఈ పార్టీ అధ్యక్షులు ఎవరు తెలియదు. సరే, మీలాంటి తెలివికల వాళ్ళు పోయి ఆ పార్టీని భుజాన వేసుకోర్రి అంటే మనం పోతాం, మన నిర్ణయాలను అక్కడ ప్రకటించాలనుకుంటాం. కానీ అక్కడ పైన ఉన్న మాయావతి గారు అంత స్వేచ్ఛ ఇవ్వదు. బీజేపీని ఒక మాట అన్నదంటున్నట ఆమె. కాబట్టి మనలాంటి వాళ్ళు స్వతంత్ర భావజాలాలు ఉన్నోళ్ళు మళ్ళీ స్వతంత్ర ఆలోచనలు ఉన్న యువకులను కలుపుకోవాలి. ఇక డిఎస్పీ పార్టీ ఇది ఒక ఉద్యమ నిర్మాణంగా పోతున్నది. తప్పకుండా బీఎస్పీ పార్టీ అంటే ఇక్కడ మనకు జీరో. ఇక డిఎస్పీ పార్టీ అంటే ఇప్పుడిప్పుడే దాని ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. దాని ఆలోచనలు ఏంది, దాని ఫైటింగ్ ఎట్లుంటుంది, దాని విధానాలు ఎట్లుంటాయి అనేది భవిష్యత్తులో తెలుస్తాయి. కాబట్టి ఇవి రెండు కూడా ఎస్సీ బీసీ ఎస్టీలకు మిత్ర పార్టీలే. ఇప్పటి వరకు మీరు ఓట్లు వేయాలనుకుంటే ఈ రెండింటికే వేయాలి, ఎందుకంటే వేరేది ఇంకోటి లేదు. అయితే ఇప్పుడు డిఎస్పీ ఒకటి ఉన్నది, డిఎస్పీతో పాటు ఇంకేమైనా పార్టీ పెట్టాలా పెట్టొద్దా అనే ఆలోచనలు మేము కూడా చేస్తున్నాం. లేకపోతే డిఎస్పీకే మద్దతు ఇచ్చి డిఎస్పీతోటే కొట్లాట చేపిద్దామా ప్రజల తరపున అనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. కాకపోతే అంతిమంగా ఒక సూపర్ ఆలోచన అంటే యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువకులే రాజకీయాలు చేయాలి. ఆ యువకులు ఎవరి కోసం రాజకీయాలు చేయాలి? ఆధిపత్యాల కులాల కోసం రాజకీయాలు చేయకూడదు, పేదోళ్ళ కోసం రాజకీయం చేయాలి. పేదోళ్ళు అంటే అత్యధికంగా ఉన్నది ఎవరు? మళ్ళా ఎస్సీ బీసీ ఎస్టీలే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉంటే 3.5 కోట్ల కంటే పైగా ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న పేదలు ఎవరు? ఎస్సీ బీసీ ఎస్టీలే. కాబట్టి ఈ ఎస్సీ బీసీ ఎస్టీలో ఉన్న పేదల కోసం మనం ఒక పార్టీ పెట్టవలసి ఉంటుంది, వాళ్ళ కోసం లడాయి చేయవలసి ఉంటుంది, వాళ్ళ కోసం యుద్ధం చేయవలసి ఉంటుంది. ఒక దళితుని మీద దెబ్బ పడితే 10 మంది దళితులు కలిసి దెబ్బ కొట్టినోని మీద దెబ్బ కొట్టాలి. నేను అలాంటి రెవల్యూషన్ తేవాలనుకుంటున్నా. సింపుల్గా చెప్పాలంటే ఎల్టీటీ ప్రభాకర్ ఉన్నాడు కదా, శ్రీలంకలో ఉండే టైగర్ ప్రభాకర్ అనేది. ఒక్క తమిళనాడు ఏమన్నా అంటే శ్రీలంకను ఉచ్చబోపించేది మనోడు. తీవ్రవాది కావచ్చు, ఆయన తీవ్రవాదిగా ప్రకటించవచ్చు, కానీ తమిళనాడు అంతా ఆయన దేవుడని మొక్కుతుంది. తీవ్రవాది అంటాడు, తీవ్రవాదే అంటాడు, కానీ జాతికి న్యాయం చేసినోని దేవుడుగానే మొక్కుతారు. ఇప్పుడు మనం అంతా మోడీని మదోన్మాదే అంటాను, కానీ హిందువులు ఆయననే నమ్ముతాను. 100% పీపుల్ ఎప్పుడు కూడా ఒకరిని మంచోళ్ళు అనరు, మెజార్టీ పీపుల్ మంచోళ్ళు అంటే సరిపోతుంది. నేను ఒక్కటే పెట్టుకున్నా, దళితుని మీద కావచ్చు, గిరిజనుని మీద కావచ్చు, బీసీల మీద కావచ్చు, గిట్లా చిన్న జర్రపోటు ఎవడన్నా కులహంకారంతో గిట్లా ప్రవర్తిస్తే తాట తీయాలని నిర్ణయించుకున్నాను నేను. కాబట్టి నా లక్ష్యం ఒక్కటే, దళితుడి మీద ఒక దెబ్బేసినరా పలానోడు ఆధిపత్య కులపోడు అంటే 100 మంది దళితులను తీసుకుపోయి వాడిని అంగీలాగి ఇప్పించి కొట్టిపిస్తా నేను. భవిష్యత్తులో అదే నా పోరాటం, భయపడేది లేదు. రేవంత్ రెడ్డి అనొచ్చా? ఏమంటాడు రేవంత్ రెడ్డి? లాగులలో తొండలు జొర్రిచ్చి కొడతా అంటే మనోళ్ళే క్లాప్స్ కొట్టిండు, కానీ ఆయన లాగులలో తొండలు జొర్రిచ్చి కొట్టేది ఎవరిని? మన బిడ్డలనే. నేనేమంటాను, మన బిడ్డల లాగులలో తొండలు జొర్రిచ్చేవాడైతే కొడతాడో వాని లాగుల తొండలు జొర్రిచ్చి కొట్టే అంత శక్తిని ఈ దళిత జాతి నుండి కూడగడతా, ఈ బీసీ జాతి నుండి కూడగడతా, ఈ ఎస్టీ జాతి నుండి కూడగడతా. అది నా పోరాటం. ఇప్పుడు నేను భరతం పట్టేది షఫీగాంధీ గదే. వాడు ఏ దళిత బిడ్డనైతే చెరబట్టిండో వాని అంతు చూడాలని నిలబడ్డా నేను. మా దళిత బిడ్డ మీద నువ్వు కన్నేసినావు, మాయ చేసి విడిచిపెట్టేదే లేదు, ముక్కలు చేసి పారేస్తామని కూడా చెప్తాను. కాబట్టి భవిష్యత్తులో నా పోరాటం ఏంటంటే ఇంత సింపుల్గా ఇంత సాత్వికంగా ఉండదు. దెబ్బకు దెబ్బే, మాటకు మాటే, ఇదే ఉంటుంది. అంబేద్కర్ గారు బుద్ధుని పరిచయం చేసి హింస చేయకూడదు అని చెప్పింది. హింస చేయకూడదు అనడం వల్ల కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఇప్పటికే చనిపోయినారు. మన బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు ఇతరుల దాడుల్లో. వాడేమో కొట్టుడు, మనమేమో శాంతి జపం చేసుడు. వానికి ఆ నొప్పి తగిలితే మన మీద దెబ్బ కొట్టకుండా ఉంటాడు. అంబేద్కర్ గారినే ఫాలో అవుతాం, కానీ ఫైటింగ్ విషయంలో కొంత అప్పుడప్పుడు అంబేద్కర్ గారిని తీసి పక్కన పెడతాం. ఆయన ఏమన్నాడు? పోరాడండి అన్నాడు. మరి బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. పోరాడడం అంటే ఏంటిది? అది అర్థం చేసుకోలే. ఆయన బుద్ధుని పరిచయం చేసిండు, అహింసవాది. మరి పోరాడడం అంటే పోరాడంలో అహింస ఉంటుందా? పోరాడంలో హింసే ఉంటుంది, యుద్ధమే ఉంటుంది, కొట్టుడే ఉంటుంది, గుద్దుడే ఉంటుంది. రాజ్యం రావాలంటే గుద్దే కాడ గుద్దాలి, తన్నే కాడ తన్నాలే, మాట్లాడే కాడ మాట్లాడాలి. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా మిత్రులారా,
నేను మాత్రం ఒక బలమైన ఆశయాన్ని పెట్టుకున్నా. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడులను చేయాలనుకుంటున్నా నేను. అంటే రాజు ఆయనే, యుద్ధం చేసే రాజు. నేను వీళ్ళని రోజు బుద్ధుడు కదా కూర్చొని చెట్టు కింద మీరు బుద్ధ జ్ఞానంలోకి పోర్రా అని చెప్పాను. నేను జ్ఞానాన్ని బోధిస్తా, ఆ జ్ఞానంతో యుద్ధం చేయమని చెప్తా. ఆ యుద్ధం చేసే యువకులే నాకు కావాలి. మనం బరాబర్ ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో యుద్ధం చేస్తే, పొలిటికల్ యుద్ధం, ఒట్టిగానే దళితుడు కుర్చీ మీద కూర్చుంటాడు. ఒట్టిగానే అల్కాక గిట్ల తీసుకపోయి కూర్చోబెట్టచ్చు మనం. అరే మన ఏమున్నాయిరా బాబు 15% ఓట్లు, మన బీసీలే 50% ఓట్లు ఉన్నాయి, మన ఎస్టీలే 7% ఉన్నాయి. వేసుకోర్రిగా ఓట్లు గుద్దితే దెబ్బకు మనం ముఖ్యమంత్రి